ఫస్ట్ యూనిట్ లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ స్టాండర్డ్ టైమ్ ఆర్ క్లాక్ టైమ్? ఫైండ్ ది సోలార్ టైమ్ అండ్ స్క్రీన్ జూమ్ అయిపోయింది సార్. ఆ స్క్రీన్ జూమ్ అయిపోయింది సార్. ప్రాబ్లం సగమే కనబడుతుంది, సగం. ఇప్పుడు అయినా ఒక ఎడ్జ్ లో కనబడుతుంది సార్, హాఫ్ పేజ్ అంతే. ఇప్పుడు అలానే కనబడుతుంది సార్. ఇప్పుడు ఏమన్నా చేంజ్ అయిందా? ఇప్పుడు అయింది సార్. ఇప్పుడు అయింది సార్. ఓకే ఓకే. వాట్ ఈస్ స్టాండర్డ్ టైమ్ ఆర్ క్లాక్ టైమ్? ఫైండ్ ది సోలార్ టైమ్ ఎట్ 9 hours ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ డేటా ఇచ్చాడు. 5 అంటే యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్ 17.5 degrees నార్త్, లాంగిట్యూడ్ వచ్చేసి 78.5 degrees ఈస్ట్ ఆన్ February 19. Okay, given that equation of time correction is minus 13 minutes. Okay, so clock time is a local time corresponding to 82.5 degrees east longitude. Okay, so ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం లోకి వెళ్తే టైం వచ్చేసి మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం 9 hours ఇచ్చాడు. 9 డే వచ్చి February 19th. సో n మీన్స్ డే ఆఫ్ ది ఇయర్ ఈస్ జనవరిలో మనకి 31 days ఉంటాయి. ఫిబ్రవరి 19 డే, February 19 కాబట్టి ప్లస్ 19. సో టోటల్ వచ్చేసి మనకి n అంటే 15. 31 plus 19 that is 50. సో 5 is angle of latitude is 17.5 degrees north. ఈక్వేషన్ ఆఫ్ టైం కరెక్షన్ is minus 13 minutes అన్నమాట. ఓకే, సో ఈ యొక్క డేటా నుంచి మనం ఏంటంటే ఫస్ట్ డెల్టా క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా ఇస్ దీనికి ఫార్ములా అన్నమాట 23.5 into sin of 365 into 284 plus n. Okay, that is 23.45 into sin of 365 into 284 plus n అంటే ఇక్కడ మనం ఆల్రెడీ 50 అన్నమాట. ఓకే, 50 చేస్తే డెల్టా విల్ బి minus 11.93 degrees. ఓకే, సో లోకల్ సోలార్ టైమ్ ఆర్ లోకల్ అపరెంట్ టైమ్ ఈస్ దాని ఫార్ములా వచ్చేసి, సో లోకల్ అపరెంట్ టైమ్ ఈస్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్లస్ ఆర్ మైనస్ 4 into standard time of longitude minus longitude of location plus equation of time correction. So ఇండియన్ స్టాండర్డ్ టైం వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే 9. ఓకే, 9 minus used because it is east. Okay, for east you have to take minus. So 4 into 82.5 minus ఇది తెలుసు కదా, ఇది 78.5 minus longitude of location is 78.5 minus equation of correction is 13. So that is 9 minus 4 into 4 minutes into 4 minus 13. So 9 minus this is 16 minus 13. Okay, minutes. Okay, ఇక్కడ ఏంటంటే పైన డాష్ పెట్టారంటే అర్థం మినిట్స్ అని. ఓకే, 16 minutes minus 13. సో 9 minus 29 minutes, 9 hours minus 29. సో దట్ ఈస్ ఇప్పుడు ఎలా రాయొచ్చు మనం, 1 hour అంటే 60 minutes కాబట్టి ఇక్కడ 9 hours ఎలా రాయొచ్చు మనం, 8 hours 60 minutes minus 29 minutes కింద రాయొచ్చు. ఓకే, దట్ ఈస్ 8 hours 31 minutes. Okay, so the local solar time or local apparent time is 8 hours 31 minutes. Okay, this is the final answer. Okay, with this unit 1 is completed. Now we are going to unit 2. ఓకే, అవుతుంది కదా, స్క్రీన్ షేర్ అవుతుంది కదా బానే? అవుతుంది సార్. ఓకే ఓకే. యూనిట్ 2 is solar thermal systems. సోలార్ థర్మల్ సిస్టమ్స్. వాయిస్ క్లియర్ గా లేదా?
this is unit to syllabus, liquid flat plate collectors, performance analysis and transivity, observable product, collector efficiency factor, collector heat removal factor, numerical problems, and introduction to solar rail heaters, concentrating collectors, solar panel and solar still, okay, and solar thermal plants. Next, first one, solar thermal systems. So why solar thermal? So facts about solar thermal energy, okay. Solar thermal energy has been used in various ways for millennia, ranging from simple fire starting with a pocket mirror to solar architecture to capture heat in buildings, okay. So 48% of the sun's energy is in the infrared spectrum, invisible to the human eye as heat. సో ఇక్కడ మనకి సన్స్ ఎనర్జీలో 48% అనేది మనకి ఏంటంటే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ లో ఉంటుంది అనమాట. సో ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ ని వీ కెనాట్ సీ విత్ యువర్ హ్యూమన్ ఐ అనమాట, ఓకే. సో సోలార్ థర్మల్ కలెక్టర్స్ కెన్ ఎంప్లాయ్ నియర్లీ ద ఎంటైర్ సోలార్ స్పెక్ట్రమ్. సో ఇక్కడ ఏంటంటే సోలార్ థర్మల్ కలెక్టర్స్ అనేవి సో ఎంటైర్ సోలార్ స్పెక్ట్రమ్ ని యూస్ చేసుకుంటాయి అనమాట, ఓకే. ద సన్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ అండ్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. Financially, solar thermal energy conversion systems have reached grid parity in many locations. Overview of flat plate collectors, okay. So flat plate collectors guరించి చూద్దాం. The flat plate solar collectors are probably the most fundamental and most studied technology for solar powered domestic hot water systems. సో ఇక్కడ హాట్ వాటర్ సిస్టమ్స్ తీసుకుంటే మనకి మేజర్ టెక్నాలజీ వచ్చేసి ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్స్, ఓకే. ద ఓవరాల్ ఐడియా బిహైండ్ దిస్ టెక్నాలజీ ఇస్ ప్రెటీ సింపుల్. ద సన్ హీట్స్ ఏ డార్క్ ఫ్లాట్ సర్ఫేస్ విచ్ కలెక్ట్స్ యాజ్ మచ్ ఎనర్జీ యాజ్ పాసిబుల్ అండ్ దెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు వాటర్, ఎయిర్ ఆర్ అదర్ ఫ్లూయిడ్ ఫర్ ఫర్దర్ యూస్. సో ఇక్కడ ఏంటంటే మనకు తెలుసు కదా, ఈ సర్ఫేసెస్ లో ఏంటంటే బ్లాక్ సర్ఫేస్ అనేది కూడా ఇప్పుడు మనకి ఎక్కువ హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మనకి ఉన్న దాంట్లో ఫ్లాట్ సర్ఫేస్ అంటే ఇఫ్ ద సర్ఫేస్ ఈస్ బ్లాక్ దెన్ ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ అనమాట, ఓకే. సో మనకి సర్ఫేస్ యొక్క కలరింగ్ బట్టి కూడా ఈ ఎనర్జీ అబ్జర్ప్షన్ అనేది కూడా మారిపోద్ది అనమాట, ఓకే. ఒక వైట్ సర్ఫేస్ కి బ్లాక్ సర్ఫేస్ తీసుకుంటే బ్లాక్ సర్ఫేస్ అనేది కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటది రేడియేషన్ ని, ఓకే. సో అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు అందుకనే ఇక్కడ వాళ్ళు ఒక డార్క్ ఫ్లాట్ సర్ఫేస్ ని తీసుకుంటారు, ఓకే, విచ్ కలెక్ట్స్ యాజ్ మచ్ ఎనర్జీ యాజ్ పాసిబుల్ అండ్ దెన్ ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫర్ టు వాటర్, ఎయిర్ ఆర్ అదర్ ఫ్లూయిడ్ ఫర్ ఫర్దర్ యూస్. సో ఇక్కడ ఏదైతే ఈ ఎనర్జీ ఉందో దీన్ని ఏం చేస్తారంటే ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు వాటర్, ఎయిర్ ఆర్ అదర్ ఫ్లూయిడ్. సో ఈ ఎనర్జీని వాటర్ కానీ ఎయిర్ కానీ లేదా ఇంకో సమ్ అదర్ ఫ్లూయిడ్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఓకే. సో ఈ క్యాప్చర్ చేసిన ఎనర్జీని వాళ్ళు ఒక ఫ్లూయిడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. నెక్స్ట్, these are the main components of a typical flat plate solar collector. So main components వచ్చేసి ఏంటంటే బ్లాక్ సర్ఫేస్ అండ్ గ్లేజింగ్ కవర్, ఓకే. బ్లాక్ సర్ఫేస్ ఏంటంటే అబ్జార్బెంట్ ఆఫ్ ది ఇన్సిడెంట్ సోలార్ ఎనర్జీ. సో ఇది అన్నమాట మనకి ఇది ఒక ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ డయాగ్రామ్. సో బ్లాక్ సర్ఫేస్ వచ్చేసి ఇది ఒక దిస్ ఇస్ ద బ్లాక్ సర్ఫేస్, బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్ అన్నమాట. సో బ్లాక్ సర్ఫేస్ అంటే అబ్జార్బెంట్ ఆఫ్ ది ఇన్సిడెంట్ సోలార్ ఎనర్జీ, అంటే దాని మీద పడిన సోలార్ ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, ఓకే. నెక్స్ట్, గ్లేజింగ్ కవర్, ట్రాన్స్పరెంట్ లేయర్ దట్ ట్రాన్స్మిట్స్ రేడియేషన్ టు ది అబ్జార్బర్, ప్రివెంట్స్ రేడియేటివ్ అండ్ కన్వెక్టివ్ హీట్ లాస్ ఫ్రమ్ ది సర్ఫేస్, ఓకే. అంటే అబ్జార్బర్ ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ అనమాట, దట్ ట్రాన్స్మిట్స్ రేడియేషన్ టు ది అబ్జార్బర్. అంటే అబ్జార్బర్ కి రేడియేషన్ ట్రాన్స్మిట్ చేసే ఒక లేయర్ అనమాట, ఓకే. బట్ ప్రివెంట్స్ రేడియేటివ్ అండ్ కన్వెక్టివ్ హీట్ లాస్ ఫ్రమ్ ది సర్ఫేస్. అంటే సర్ఫేస్ నుంచి రేడియేటివ్ కన్వెక్టివ్ లాసెస్ ని రెడ్యూస్ చేయడానికి ఇట్ విల్ ప్రివెంట్ ది లాసెస్ రేడియేటివ్ అండ్ కన్వెక్టివ్ లాస్ ఫ్రమ్ ది సర్ఫేస్. ట్యూబ్స్ కంటైనింగ్ హీటింగ్ ఫ్లూయిడ్ టు ట్రాన్స్ఫర్ ది హీట్ ఫ్రమ్ ది కలెక్టర్. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్యూబ్స్ లో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఫ్లూయిడ్ ట్యూబ్స్ అంటాం, ఓకే. ఈ ట్యూబ్స్ లో మనం ఏం చేస్తామంటే వాటర్ ని పంపిస్తాం అనమాట. సో ఈ ఫ్లూయిడ్స్ లో ఈ ట్యూబ్స్ లోకి ఒక వాటర్ కానీ ఫ్లూయిడ్ కానీ పంపిస్తే ఆ ఎనర్జీ ఏదైతే క్యాప్చర్ అయిందో ఈ యొక్క ఫ్లూయిడ్ కానీ వాటర్ కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట, ఓకే. సపోర్ట్ స్ట్రక్చర్ టు ప్రొటెక్ట్ ది కాంపోనెంట్స్ అండ్ హోల్డ్ దెమ్ ఇన్ ప్లేస్, ఓకే.
ఇక్కడ చూస్తే సపోర్ట్ స్ట్రక్చర్ అంటే ఇది అనమాట. ఓకే, ఇది సపోర్ట్ స్ట్రక్చర్ అంటే దిస్ విల్ బి సపోర్ట్ స్ట్రక్చర్. ఇన్సులేషన్ కవరింగ్ సైడ్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద కలెక్టర్ టు రెడ్యూస్ హీట్ లాస్. ఓకే, ఇక్కడ ఏంటంటే సైడ్స్ లో బాటమ్ లోనూ కూడా థర్మల్ ఇన్సులేషన్ అనమాట. థర్మల్ ఇన్సులేషన్ అంటే ఇట్ విల్ ప్రివెంట్ ది హీట్ లాస్ డ్యూ టు కన్వెక్షన్ రేడియేషన్ ఫ్రమ్ ది టు ద అట్మాస్ఫియర్. అంటే అట్మాస్ఫియర్ కి ఇక్కడ ఉన్న హీట్ బయటికి వెళ్ళకుండా ఇది ఆపుతుంది అనమాట, ఈ థర్మల్ ఇన్సులేషన్ అనేది. ఓకే, సో దిస్ ఇస్ స్కీమాటిక్ ఆఫ్ ఏ ఫ్లాట్ ప్లేట్ solar collector with liquid transport medium. Okay, the solar radiation is absorbed with the black plate and transfer heat to the fluid in the tubes. Okay, ఈ సోలార్ రేడియేషన్ అనేది ఈ బ్లాక్ ప్లేట్ అబ్జర్వ్ చేసుకుని ఇక్కడ ట్యూబ్స్ లో ఉన్న ఫ్లూయిడ్ కి పంపిస్తుంది. ఓకే, ద థర్మల్ ఇన్సులేషన్ ప్రివెంట్స్ హీట్ లాస్ డ్యూరింగ్ ఫ్లూయిడ్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ థర్మల్ ఇన్సులేషన్ అనేది ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ ద హీట్ లాస్, అంటే అక్కడ ఉన్న హీట్ ని బయటకు పోకుండా ఆపుతుంది అనమాట. ఓకే, ద స్క్రీన్స్ రెడ్యూస్ ద హీట్ లాస్ డ్యూ టు కన్వెక్షన్ అండ్ రేడియేషన్ టు ద అట్మాస్ఫియర్. సో అంటే ఈ స్క్రీన్స్ అనేవి ఏం చేస్తాయి, ట్రాన్స్పరెంట్ స్క్రీన్స్ అనేవి కూడా అగైన్ మళ్ళీ ఇక్కడ ఉన్న హీట్ లో ఇక్కడ ఉన్న హీట్ ని మీన్ బయటికి పోకుండా, అట్మాస్ఫియర్ బయటికి పోకుండా కంట్రోల్ చేస్తాయి అనమాట. ఓకే, ఫ్లాట్ ప్లేట్ సిస్టమ్స్ నార్మల్లీ ఆపరేట్ అండ్ రీచ్ ద మాక్సిమం ఎఫిషియన్సీ విత్ ఇన్ ద టెంపరేచర్ రేంజ్ ఫ్రమ్ 30 to 80 degrees Celsius. ఓకే, సో ఈ ఫ్లాట్ ప్లేట్ సిస్టమ్స్ అన్ని నార్మల్ ఏ టెంపరేచర్ లో ఆపరేట్ అవుతాయంటే ఎక్కడ మనకి మాక్సిమం ఎఫిషియన్సీ వస్తాయంటే 30 to 80 degrees Celsius. ఓకే, హవెవర్ సమ్ న్యూ టైప్స్ ఆఫ్ కలెక్టర్స్ దట్ ఎంప్లాయ్ vacuum insulation can achieve higher temperatures up to 100 degrees Celsius. ఓకే, అంటే ఇక్కడ న్యూ టైప్స్ ఆఫ్ కలెక్టర్స్ అంటే వాక్యూమ్ ఇన్సులేషన్ కనుక మనం if the collector is provided with the vacuum insulation, it can achieve temperature up to 100 degrees Celsius. Okay, due to the introduction of selective coatings, the stagnant fluid temperature in the flat plate collectors has been shown to reach 200 degrees Celsius. So మనకి ఏంటంటే మన కోటింగ్స్, సెలెక్టివ్ కోటింగ్స్ అంటే మనకి అంటే ఎక్కువ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకునే విధంగా మనం కనుక వాటిని ఆ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ లో కోటింగ్స్ కనుక వేస్తే ఇక్కడ ఏంటంటే దే హావ్ అబ్జర్వ్డ్ దట్ ద టెంపరేచర్ హ్యాస్ రీచ్డ్ 200 degrees Celsius అనమాట. ఓకే, అంటే మిగిలిన వాటితో పోల్చుకుంటే ఇక్కడ సెలెక్టివ్ కోటింగ్స్ ని స్టాగ్నెంట్ ఫ్లూయిడ్ సెలెక్టివ్ కోటింగ్స్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే ఆ యొక్క టెంపరేచర్ అనేది ఇట్ హాస్ షోన్ టు రీచ్ 200 degrees Celsius అనమాట. Some advantages of the flat plate collectors are that they are okay, ఇక్కడ అడ్వాంటేజెస్ కనుక చూస్తే మనం ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ యొక్క ఈజీ టు మ్యానుఫ్యాక్చర్, అంటే మనం ఈజీగా వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఓకే, లో కాస్ట్, కలెక్ట్ బోత్ బీమ్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్. ఓకే, సో ఇక్కడ మనం సన్ నుంచి వచ్చే రేడియేషన్ చూస్తే కనుక మనకి దాని నుంచి మనకి ఒకటి బీమ్ రేడియేషన్, రెండు డిఫ్యూజ్ రేడియేషన్ వస్తాయి. ఓకే, సో ఈ ఏం చేస్తాయండి కలెక్టర్స్ ఈ రెండు రేడియేషన్స్ ని కలెక్ట్ చేసుకుంటాయి. ఓకే, పర్మనెంట్లీ ఫిక్స్డ్. ఓకే, నో సొఫిస్టికేటెడ్ పొజిషనింగ్ ఆర్ ట్రాకింగ్ ఎక్విప్మెంట్ ఈస్ రిక్వైర్డ్. సో ఈ ఏంటంటే ఒక చోట పర్మనెంట్ గా ఫిక్స్ చేసేస్తాం అనమాట వీటిని. ఓకే, నో సొఫిస్టికేటెడ్ పొజిషనింగ్ ఆర్ ట్రాకింగ్ ఎక్విప్మెంట్ అంటే సన్ ఇప్పుడు సన్ తో పాటుగా వీటిని సన్ మూవ్ అయినప్పుడు వీటిని మనం ట్రాక్ చేయాల్సిన అవసరం, సన్ ని ట్రాక్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. ఓకే, సో ఒక చోట పర్మనెంట్ గా ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది. సో లిటిల్ మెయింటెనెన్స్, సో వీటికి మెయింటెనెన్స్ వచ్చేసి చాలా తక్కువ. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఆర్ ఇన్స్టాల్డ్ ఫేసింగ్ ది ఈక్వేటర్, దట్ ఈస్ సౌత్ ఓరియంటెడ్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ అండ్ నార్త్ ఓరియంటెడ్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. ఓకే, సో ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అని కూడా టువర్డ్స్ ది ఈక్వేటర్ అనేది మనం ఫేస్ చేస్తాం, అంటే సౌత్ ఓరియంటెడ్. నార్థన్ హెమిస్ఫియర్ లో చూసుకుంటే ఇవన్నీ కూడా టువర్డ్స్ సౌత్ మనం ప్లేస్ చేస్తాం, అండ్ నార్త్ ఓరియంటెడ్ ఇన్ ది సదర్న్ హెమిస్ఫియర్. సో సదర్న్ హెమిస్ఫియర్ లో చూసుకుంటే ఇవన్నీ కూడా టువర్డ్స్ నార్త్ అనేది మనం ఇక్కడ ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ మనం ప్లేస్ చేస్తాం. ద ఆప్టిమల్ టిల్ట్ ఆఫ్ ది కలెక్టర్ ప్లేట్ ఈస్ క్లోజ్ టు ది లాటిట్యూడ్ ఆఫ్ ది లొకేషన్, దట్ ఈస్ +or-15 degrees. సో ఆప్టిమల్ టిల్ట్ అంటే వీటిని మనం ఎంత యాంగిల్ తో ప్లేస్ చేయాలి, ఎంత యాంగిల్ తో ప్లేస్ చేస్తే అవి సన్ నుంచి వచ్చే రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని మనం టిల్ట్ అంటాం. ఓకే, టిల్ట్ యాంగిల్ ఈస్ క్లోజ్ టు ది లాటిట్యూడ్ ఆఫ్ ది లొకేషన్.
సో అంటే సపోజ్ ఒక పర్టికులర్ లొకేషన్ మనకి లాటిట్యూడ్ యాంగిల్ ఉంటుంది కదా, సో ఆ యాంగిల్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే వీటిని మనం సమ్ డిగ్రీస్ బెండ్ సమ్ యాంగిల్ తో మనం ఏం చేస్తాం, ఈ కలెక్టర్స్ ప్లేస్ చేస్తాం టు ఎక్స్ట్రాక్ట్ ది రేడియేషన్, that is plus or minus 15 degrees. Okay, if the application is solar cooling, the optimum installation angle is latitude minus 10 degrees. Okay, solar cooling applications లో మనం ఏం చేస్తామంటే optimum installation angle అంటే అది వచ్చేసి perfect angle. Okay, is latitude minus 10 degrees. సో latitude angle ఉంటుంది కదా minus 10 degrees. సో ఈ ఎంత యాంగిల్ తో మనం వీటిని ప్లేస్ చేస్తాం. ఓకే, సో దట్ is solar beam is perpendicular collector during summer time. If the application is solar heating, the optimum installation angle is latitude plus 10 degrees. So solar heating applications లో మనం ఏం చేస్తామంటే optimum installation angle వచ్చేసి latitude plus 10 degrees. ఓకే, అంటే ఆ ఏరియా ఆఫ్ లొకేషన్ లో లాటిట్యూడ్ యాంగిల్ ఉంటుంది కదా ప్లస్ 10 degrees అనమాట. సో లాటిట్యూడ్ ప్లస్ 10 degrees ఇంత యాంగిల్ తో ప్లేస్ చేస్తే మనకి ఏంటంటే then we can this is called as optimum angle అనమాట. ఓకే, it was found however that for year round hot water application the optimum angle is latitude plus 5 degrees, which provides somewhat better performance during winter when the hot water is more needed. Next, transport fluid options. Okay, transport fluid options. సో ఇక్కడ ఏంటంటే మనం యూజ్ చేసే ఆ యొక్క ఫ్లూయిడ్ ఉంది కదా దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. The flat plate collectors can involve liquid or air heat transport. సో ఇక్కడ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అని ఏంటంటే either liquid or air heat transport కూడా ఎయిర్ హీట్ ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలివి. ఓకే, వాటర్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ ఆప్షన్స్ యాజ్ లిక్విడ్ ఫ్లూయిడ్ డ్యూ టు ఇట్స్ యాక్సెసిబిలిటీ అండ్ గుడ్ థర్మల్ ప్రాపర్టీస్. సో మన జనరల్ గా లిక్విడ్ అనే ఏంటంటే ఏమి యూజ్ చేస్తామంటే ఇక్కడ వాటర్ యూజ్ చేస్తాం. ఓకే, డ్యూ టు ఇట్స్ యాక్సెసిబిలిటీ అండ్ గుడ్ థర్మల్ ప్రాపర్టీస్. యాక్సెసిబిలిటీ అంటే మనకి వాటర్ అనేది ఫ్రీగా అవైలబుల్ అవుతుంది అండ్ గుడ్ థర్మల్ ప్రాపర్టీస్ అనమాట. అంటే దీనికి మంచి థర్మల్ ప్రాపర్టీస్ అంటే హీటింగ్ ప్రాపర్టీస్ అనేవి కూడా వాటర్ అనేవి చాలా బెటర్ గా ఉంటాయి. ఇట్ హ్యాస్ relatively high volumetric heat capacity. It is incompressible or almost incompressible. So it has a high mass density which allows using small tubes and pipes for transport. So ikkada deeniki other advantage ante high mass density which allows using small tubes and pipes for transport. So small tubes pipes lo kuda mana ee water ane free easy ga use chesukochu. Next, one disadvantage of water is that freezes during winter which can damage the collector or piping system. సో ఇక్కడ మనకి వింటర్ లో చూసుకుంటే వాటర్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. వింటర్ లో లెస్ టెంపరేచర్స్ అనేవి కూడా మనకి అప్టైన్ అవుతాయి. ఓకే, వింటర్ లో లెస్ టెంపరేచర్స్ అని అప్టైన్ అవుతాయి కాబట్టి ఎప్పుడైతే లెస్ టెంపరేచర్ అవుతాయో వాటర్ ఏదైతే ఉందో అది ఫ్రీజ్ అయిపోతుంది అంటే గడ్డ కట్టేస్తుంది. సో సపోజ్ ఎప్పుడైతే అది గడ్డ కట్టిందో అది ఏంటంటే ఆ పైపింగ్ సిస్టమ్ ని కానీ ఆ కలెక్టర్ కానీ డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో యాంటీ ఫ్రీజ్ మిక్స్చర్స్ కెన్ బి యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్యూర్ వాటర్ టు ఎలివేట్ ది అబౌవ్ సెడ్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ప్రాబ్లమ్ మనం ఓవర్కమ్ చేయాలంటే యాంటీ ఫ్రీజ్ మిక్స్చర్స్ అనమాట. అంటే వాటర్ తో పాటు యాంటీ ఫ్రీజ్ అంటే గడ్డగడ్డకుండా ఉండేందుకు ఒక మిక్స్చర్ మనం యాడ్ చేస్తాం అనమాట. దాంతో పాటు టు ఎలివేట్ ది అబౌవ్ సెడ్ ప్రాబ్లమ్స్, ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి యాంటీ ఫ్రీజ్ మిక్స్చర్స్ అని మనం వాడతాం. ది కామన్ యాంటీ ఫ్రీజ్ కాంపోనెంట్స్ ఆర్ ఎథిలీన్ గ్లైకాల్ ఆర్ ప్రొపిలీన్ గ్లైకాల్. ఓకే, సో మనకి కామన్ గా యూస్ చేసే యాంటీ ఫ్రీజ్ ఏంటంటే యాంటీ ఫ్రీజ్ కాంపోనెంట్స్ వచ్చేసి ఎథిలీన్ గ్లైకాల్, ప్రొపిలీన్ గ్లైకాల్. అంటే వాటర్ తో పాటు కొంత అమౌంట్ లో ఈ ఎథిలీన్ గ్లైకాల్ కానీ ప్రొపిలీన్ గ్లైకాల్ కానీ మనం యాడ్ చేస్తే ఈ యొక్క వింటర్ లో ఈ గడ్డకట్టడం అనే ప్రాబ్లం, వాటర్ గడ్డకట్టడం అనే ప్రాబ్లం అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సో దీస్ కెమికల్స్ ఆర్ మిక్స్డ్ విత్ వాటర్, రిక్వైర్ క్లోజ్ లూప్ సిస్టమ్స్ అండ్ ప్రాపర్ డిస్పోజల్ డ్యూ టు టాక్సిసిటీ. సో అంటే ఈ వాటర్ తో మనకి వీటికి ఉన్న ఇంకొక వీటిని ఒకవేళ మనం వాటర్ తో మిక్స్ చేస్తే ఏం చేయాలంటే ది రిక్వైర్ క్లోజ్ లూప్ సిస్టమ్స్ అండ్ ప్రాపర్ డిస్పోజల్ డ్యూ టు టాక్సిసిటీ. ఓకే, అంటే దీస్ ఆర్ టాక్సిక్స్ అనమాట. సో మనం ఏం చేయాలి, ప్రాపర్ గా వీటిని డిస్పోజల్ చేయాలి. ఓకే, నామినల్ యాంటీ ఫ్రీజ్ సర్వీస్ లైక్ ఈజ్ అబౌట్ 5 years after which it needs to be replaced. సో నామినల్ యాంటీ ఫ్రీజ్ సర్వీస్ అంటే మనం ఒకసారి కనుక ఈ లిక్విడ్ ఈ యాంటీ ఫ్రీజ్ కనుక మనం యూజ్ చేస్తే దాన్ని 5 years వరకు యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత దీన్ని మనం రీప్లేస్ చేయాలి. ఓకే, అంటే ఒకసారి
మన యాంటీఫ్రీజ్ కనుక వాడితే అది 5 years వరకు యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత దాన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి. కలెక్టర్ కన్స్ట్రక్షన్. సో ఈ కలెక్టర్ లో డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి ఇప్పుడు చూద్దాం. ఓకే, ద కీ కన్సిడరేషన్స్ ఇన్ ఫ్లాట్ plate collector design are maximizing absorption, minimizing reflection and radiation losses, and effective heat transfer from the collector plate to the fluids. సో మనకి ఏంటంటే మనకి కన్సిడరేషన్స్ వచ్చేసి ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ లో మాక్సిమైజింగ్ అబ్జార్ప్షన్, అంటే అబ్జార్ప్షన్ అనేది కూడా ఇట్ షుడ్ బి మాక్సిమం, మినిమైజింగ్ రిఫ్లెక్షన్ అండ్ రేడియేషన్ లాసెస్, అంటే ఈ లాసెస్ మనము రిఫ్లెక్షన్ రేడియేషన్ లాసెస్ మనము మినిమైజ్ చేయాలి. అంటే డిజైన్ లో మనం మెయిన్ గా కన్సిడర్ చేసేది మనకి అబ్జార్ప్షన్ అనమాట, అంటే వచ్చే సన్ రేడియేషన్ ని మాక్సిమం అబ్జర్వ్ చేసుకోవాలి, మినిమం రిఫ్లెక్షన్ రేడియేషన్ లాసెస్ అండ్ ఎఫెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది కలెక్టర్ ప్లేట్ టు ది ఫ్లూయిడ్స్, అంటే ఈ కలెక్టర్ ప్లేట్స్ నుంచి ఫ్లూయిడ్స్ కి ఎఫెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నమాట. అంటే హీట్ అనేది ఇక్కడ లాస్ అవ్వకూడదు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈస్ అబ్టైనింగ్ గుడ్ థర్మల్ బాండ్ బిట్వీన్ ది అబ్జార్బర్ ప్లేట్ అండ్ చేంజెస్. అంటే మనకి ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చేసి గుడ్ థర్మల్ బాండ్ బిట్వీన్ అబ్జార్బర్ అండ్ ది చేంజెస్. అంటే గుడ్ థర్మల్ బాండ్ అంటే మంచి ఐ మీన్ ఒక హీట్ అనేది కూడా మీకు అబ్జార్బర్ కి ట్యూబ్స్ ఆర్ డక్ట్స్ కంటైనింగ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్స్. సో ఈ అబ్జార్బర్ కి ఈ హీట్ ఫ్లూయిడ్ కూడా మనకి హీట్ ఎక్స్చేంజ్ అనేది కూడా ఇట్ షుడ్ బి గుడ్. ఓకే, డిఫరెంట్ కన్స్ట్రక్షన్ డిజైన్స్ ట్రై టు అడ్రస్ దిస్ ఇష్యూ. Okay, these are the different constructions of the various flat plate collectors. Okay, some constructions include fluid channels in the absorber plate structure to maximize thermal conductance between the components. So ఇక్కడ చూస్తే B and C లో చూస్తే ఫ్లూయిడ్ ఛానల్స్ ఇన్ ది అబ్జార్బర్ ప్లేట్ స్ట్రక్చర్. సో ఇక్కడ అబ్జార్బర్ ప్లేట్ స్ట్రక్చర్స్ లోనే కూడా మనం ఇక్కడ ఫ్లూయిడ్ ఛానల్స్ అనేవి కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఈ B and C చూస్తే దీస్ ఆర్ ది ఫ్లూయిడ్ ప్లేట్ ఛానల్స్. ఓకే, ఇలా ఎందుకు చేస్తామంటే టు మాక్సిమైజ్ థర్మల్ కండక్టెన్స్ బిట్వీన్ ది కాంపోనెంట్స్. సో అంటే కాంపోనెంట్స్ మధ్య మనకి థర్మల్ కండక్టెన్స్ అనేది బాగుండాలి, అంటే హీట్ లాస్ అనేది ఈ షుడ్ బి మినిమం. సో అదర్ modifications A, D include tubes and channels soldered or cemented to the plate. Okay, so A, D ఈ యొక్క కాంబినేషన్ చూస్తే ఏంటంటే ట్యూబ్స్ అండ్ ఛానల్స్ అని కూడా సాల్డర్ ఆర్ సిమెంటెడ్ టు ది ప్లేట్. అంటే ఇక్కడ ఈ ప్లేట్ కి ఏంటంటే ఈ యొక్క ప్లేట్ కి సాల్డర్ చేసి కానీ మనం సిమెంటెడ్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సిమెంట్ మనం ఈ ప్లేట్ కి ఫిక్స్ చేస్తాం అనమాట. సో ఈ యొక్క ట్యూబ్స్ అనేవి ఓకే, ఈ ఏ అండ్ డి కాన్ఫిగరేషన్ చూస్తే ఇక్కడ ట్యూబ్స్ కి ఏం చేస్తామంటే మనం ఇక్కడ ప్లేట్ కి ఈ యొక్క ట్యూబ్స్ అనేది మనం ఫిక్స్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ఫ్లాట్ టైప్ కలెక్టర్. ఓకే, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్. Performance analysis అంటే performance of solar collector can be improved by enhancing the useful energy gain from incident solar radiation with minimum losses. ఓకే, అంటే పెర్ఫార్మెన్స్ ఎప్పుడు మనకి ఇంప్రూవ్ అవుతుంది అంటే మనకి ఇన్సిడెంట్ అయిన దాని నుంచి మనకి ఎనర్జీ గెయిన్ అనేది ఇట్ షుడ్ బి మాక్సిమం విత్ మినిమం లాసెస్. ఓకే, థర్మల్ లాసెస్ హ్యావ్ 3 components: ది కండక్టివ్ లాస్, ది కన్వెక్టివ్ లాస్ అండ్ ది రేడియేటివ్ లాస్. ఓకే, సో ఇక్కడ థర్మల్ లాసెస్ లో 3 components ఉంటాయి. ఒకటి కండక్టివ్ లాస్, కన్వెక్టివ్ లాస్ అండ్ రేడియేటివ్ లాస్. అంటే ఈ 3 forms లో మనకి హీట్ అనేది ఏమవుతుంది, హీట్ అనేది లాస్ట్ అవుతుంది అనమాట. ఓకే, కండక్టివ్ లాస్ ఈజ్ రెడ్యూస్డ్ బై ప్రొవైడింగ్ ఇన్సులేటర్ ఆన్ ది రేర్ అండ్ సైడ్స్ ఆఫ్ ది అబ్జార్బర్ ప్లేట్. ఓకే, సో ఇక ఈ కండక్టివ్ లాస్ ని మనం ఎలా రెడ్యూస్ చేస్తామంటే బై ప్రొవైడింగ్ ఇన్సులేషన్ ఆన్ ది రేర్ అండ్ సైడ్స్ ఆఫ్ ది అబ్జార్బర్ ప్లేట్ అనమాట. సో ఇక్కడ మనం ఈ కండక్టివ్ లాస్ ని రెడ్యూస్ చేయాలంటే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ లో కూడా మనం ఏం చేస్తామంటే we will provide insulation. Okay, convective loss is minimized by keeping an air gap of about 2 cm between the cover and the plate. Okay, ఈ convective loss ని మనం రెడ్యూస్ చేయాలంటే will keep an air gap of about 2 cm between the cover and plate. అంటే కవర్ కి ప్లేట్ మధ్య ఎయిర్ గ్యాప్ కనుక 2 cm ఉంచినట్టయితే మనం ఈ కన్వెక్టివ్ లాస్ ని మినిమైజ్ చేయొచ్చు. ఓకే, రేడియేటివ్ లాసెస్ ఫ్రమ్ ది అబ్జార్బర్ ప్లేట్ ఆర్ లోవర్డ్ by applying a spectrally selective absorber coating. Next, during normal steady state operation,
useful heat delivered by a solar collector is equal to the heat gained by the liquid flowing through the tubes welded onto the underside of the absorber plate minus the losses. So ikkada useful heat developed by solar collector ఏంటంటే is equal to the heat gained by the liquid flowing through tubes welded onto the underside of the absorber plate minus the losses. అంటే so heat gained by heat delivered by solar collector అని మనం ఏ విధంగా చెప్తామంటే heat gained by the liquid, ఓకే, liquid flowing through tubes, ఆ ట్యూబ్స్ లో ఏదైతే లిక్విడ్ ఫ్లో అవుతుందో మైనస్ ది లాసెస్. సో ఈ heat gained by the liquid flowing through tubes minus the losses will give you the heat delivered by solar collector. Okay, the energy balance of absorber can thus be represented by mathematical equation. So ఇక్కడ ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ కనుక మనం చూస్తే Q is AP into S minus QL. So this is the energy balance equation, okay, where Q is the useful heat delivered by the collector, S is the solar heat energy absorbed by the absorber plate, AP is the area of the absorber plate. ఓకే, సో ఇక్కడ మనం అంటే యూస్ఫుల్ హీట్ డెలివర్ బై ద కలెక్టర్ అనేది కానీ చూస్తే ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ ఏపీ ఇంటూ ఎస్, అంటే ఏరియా ఆఫ్ ద అబ్జర్బర్ ప్లేట్ ఇంటూ సోలార్ హీట్ ఎనర్జీ అబ్జర్బర్ బై ద అబ్జర్బర్ ప్లేట్. అంటే ఇక్కడ మనకి దీన్ని బట్టి చూస్తే మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ది ఏరియా ఆఫ్ ది అబ్జర్బర్ ప్లేట్. సో అబ్జర్బర్ ప్లేట్ యొక్క ఏరియా మీద కూడా ఇది డిపెండ్ అవుతుంది. అంటే అబ్జర్బర్ ప్లేట్ ఏరియా మనకి ఇటు వచ్చేసి హైగా ఉంటే కనుక మనకి మాక్సిమం ఎనర్జీ అనేది అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సోలార్ హీట్ అనేది అబ్జర్వ్ బై ద అబ్జర్బర్ ప్లేట్. ఓకే, అండ్ QL is the rate of heat loss by convection and radiation from the top by conduction and convection from the bottom and sides. ఓకే, సో ఇక్కడ ఏంటంటే QL అనేది రేట్ ఆఫ్ హీట్ లాస్ బై కన్వెక్షన్ అండ్ రేడియేషన్ ఫ్రమ్ ది టాప్ అండ్ బై కండక్షన్ అండ్ కన్వెక్షన్ ఫ్రమ్ ది బాటమ్ అండ్ సైడ్స్. సో ఇక్కడ ఏంటంటే హీట్ అనేది కూడా వచ్చిన హీట్ సైడ్స్ నుంచి బాటమ్ నుంచి కూడా ఎస్కేప్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా కూడా సమ్ హీట్ అనేది కూడా కొంత ఈ ఫార్మ్స్ లో కన్వెక్షన్ రేడియేషన్ ఫార్మ్స్ లో అనేది అబ్జార్బ్ అవుతుంది, అదే ఐ మీన్ బయటికి ఎస్కేప్ అవుతుంది. సో ఇక్కడ మనకి యూజువల్ ఎనర్జీ వచ్చేసి ఈ యొక్క ఎనర్జీ ఈక్వేషన్ బట్టి ఈ యూజువల్ ఎనర్జీ అంటే దిస్ ఈస్ యూజ్ AP ఇంటూ S మైనస్ QL అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్లక్స్ ఇన్సిడెంట్ ఆన్ టాప్ కవర్ ఆఫ్ కలెక్టర్ ఈస్ గివెన్ బై. సో ఫ్లక్స్ అంటే సోలార్ ఫ్లక్స్ అనేది ఎంత టాప్ కవర్ ఆఫ్ కలెక్టర్ లో ఎంత ఇన్సిడెంట్ అయింది, దట్ ఈస్ గివెన్ బై ది ఫార్ములా IT is IBRB plus ID into RD plus IB plus ID into RR. ఓకే, ఇది మనం ఫస్ట్ యూనిట్ లో చూసాం కదా ఆ యొక్క ఫార్ములా. ఈచ్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ ద అబోవ్ ఈక్వేషన్ ఈస్ మల్టిప్లైడ్ బై ఏ టర్మ్ కాల్డ్ ది ట్రాన్స్మిసివిటీ అబ్జార్బిటీ ప్రొడక్ట్ tau alpha in order to determine the fluxes absorbed in the absorber plate. Okay, సో ఫ్లక్స్ అబ్జార్బ్డ్ ఇన్ అబ్జార్బర్ ప్లేట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ టర్మ్స్ మనం ఏం చేస్తామంటే ట్రాన్స్మిసివిటీ అబ్జార్బిలిటీ ప్రొడక్ట్ తో మనం మల్టిప్లై చేస్తాం. ఓకే, సో ద ఫ్లక్స్ ఈస్ IBRB ఇంటూ, ఓకే, దిస్ ఈస్ మల్టిప్లైడ్ విత్ ట్రాన్స్మిసివిటీ అబ్జార్బిలిటీ ప్రొడక్ట్. ఓకే, tau alpha into B plus IDRD plus IB plus ID into RR into tau alpha into D. Okay, so tau is the transmissivity of glass cover system, alpha is absorbability of absorber plate. So tau alpha B is transmissivity absorber product for beam radiation falling on collector. So ఇక్కడ ఏంటంటే tau alpha suffix B అంటే transmissivity absorber product for beam radiation falling on collector. మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఒక రేడియేషన్ లో బీమ్ కలెక్టర్, బీమ్ రేడియేషన్, డిఫ్యూజ్ రేడియేషన్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ tau alpha B అంటే it is a transmissivity absorbable product for beam radiation falling on collector. Next tau alpha suffix D is అంటే transmissivity absorbability product for diffuse radiation falling on collector. Next, what is transmissivity absorbability product? The transmissivity absorbability product is defined as a ratio of flux absorbed in the absorber plate to the flux incident on the cover system. సో అంటే ఇట్ ఇస్ రేషియో ఆఫ్ ఫ్లక్స్ అబ్జార్బ్డ్ ఇన్ అబ్జర్బర్ ప్లేట్ టు ద ఫ్లక్స్ ఇన్సిడెంట్ అనేది కవర్ సిస్టమ్. అంటే ఎంత ఫ్లక్స్ అబ్జర్వ్ చేసుకుంది టు దట్ వాట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ది కవర్ సిస్టమ్, దట్ రేషియో వి విల్ కాల్ ఇట్ యాజ్ ఏ transmissivity absorbability product. Okay, and is denoted by the symbol tau alpha. An appropriate subscript is being added to indicate the type of incident radiation. Okay, అంటే ఇక్కడ మనం చూసుకుంటే సబ్స్క్రిప్ట్ BRD అంటే B అంటే ఇక్కడ బీమ్ రేడియేషన్, సబ్స్క్రిప్ట్ D అంటే
diffuse radiation. Okay, an expression for the transmissivity absorptivity product will now be derived. So out of fraction tau transmitted through the cover system, a part is absorbed and a part reflected diffusely. Okay, మనకి ఏంటంటే కవర్ సిస్టమ్ లో కనుక మనకి ఈ కవర్ సిస్టమ్స్ తీసుకుంటే అవుట్ ఆఫ్ ద ఫ్యాక్టర్ టౌ అనమాట. ఇక్కడ టౌ అనే ఫ్యాక్టర్ వస్తే కనుక సమ్ పార్ట్ అనేది అబ్జర్వ్ అయింది. ఓకే, టౌ ఆల్ఫా అనే పార్ట్ అబ్జర్వ్ అయింది, మిగిలిన పార్ట్ అనేది రిఫ్లెక్ట్ అయింది. ఓకే, ఐ మీన్ టౌ ఆల్ఫా అనేది అబ్జర్వ్ అయితే రిమైనింగ్ పార్ట్ ఇస్ టౌ ఈజ్ 1 మైనస్ ఆల్ఫా అనేది రిఫ్లెక్ట్ అయింది. సో ఈ అగైన్ రిఫ్లెక్ట్ అయింది అగైన్ మళ్ళీ కవర్ సిస్టమ్ దగ్గర రీచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే కొంత పార్ట్ బయటికి పోయి మళ్ళీ రీ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, after the fraction transmitted through the cover system, a part is absorbed and a part reflected diffusely. Okay, out of the reflected part, a portion is transmitted through the cover system and a portion reflect back to the absorber plate. Okay, so ఈ reflected part లో portion is transmitted to the cover system. కొంత పార్ట్ అనేది కవర్ సిస్టమ్ వెళ్ళి మళ్ళీ ఇంకొస్త పార్ట్ అనేది మళ్ళీ ఇట్ ఈస్ అగైన్ రీ రిఫ్లెక్టెడ్ అనమాట. ఓకే, కొంత పార్ట్ అనేది కవర్ సిస్టమ్ టచ్ అయింది మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది ఇక్కడ. ఓకే, and reflect back to the absorber plate. The process of absorption and reflection at the absorber plate surface goes on indefinitely, the quantities involved being successively smaller. Okay, so ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క అబ్జార్ప్షన్ అండ్ ఐ మీన్ ఈ యొక్క రిఫ్లెక్షన్ అండ్ డిఫ్యూజన్ ఏమవుతుందంటే ఇలా ఈ ప్రాసెస్ విల్ కంటిన్యూస్ ఇండెఫినెట్లీ అనమాట. అంటే ఇలా ఇంకా ఈ ప్రాసెస్ అని ఇలా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఓకే, quantities involved being successfully smaller, అంటే ఇంకా ఈ రేడియేషన్ అనేది ఇంకా పూర్తిగా జీరో అయ్యే వరకు ఈ రిఫ్లెక్షన్స్ అనేవి ఇలా జరుగుతూనే ఉంటాయి. ద నెట్ ఫ్రాక్షన్ అబ్జార్బ్డ్. ఓకే, నెట్ ఫ్రాక్షన్ అనేది అబ్జార్బ్డ్ అంటే టౌ ఆల్ఫా ఇంటూ ఓకే దిస్ ఇస్ అబ్జార్బ్డ్ ఫ్రాక్షన్ కదా, దీన్ని మనం ఇక్కడ ఒక ఈక్వేషన్ లో రాస్తున్నాం. ఓకే, టౌ ఆల్ఫా ఇంటూ కామన్ తీసాను. ఓకే, టౌ ఆల్ఫా అంటే 1 + 1 మైనస్ ఆల్ఫా ఇంటూ రోడి plus 1 minus alpha square into rho d square plus so on. ఓకే, ఇది చూస్తే ఇది ఇన్ఫినిట్ సిరీస్. ఓకే, దీని యొక్క ఇన్ఫినిట్ సిరీస్ అంటే దీని యొక్క ఫైనల్ ఆన్సర్ వచ్చేసి a/1 - r. ఓకే, సో r అంటే రేషియో. ఓకే, ఆ ఫార్ములా యూస్ చేసుకున్నాం కనుక tau alpha by 1 minus alpha into rho d. Okay, the symbol rho d represents the diffuse reflectivity of the cover system. It can be found by determining the value tau a into 1 minus tau r for the cover system for an incidence angle of 60 degrees. Okay, next, collector efficiency factor. So the measurement of the flat plate collector performance is the collector efficiency. The collector efficiency is the ratio of the useful energy gain to the incident solar energy over a particular period of time. So అంటే collector efficiency అంటే ఏంటంటే యూస్ఫుల్ ఎనర్జీ గెయిన్ టు ది ఇన్సిడెంట్ సోలార్ ఎనర్జీ ఓవర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనకి సోలార్ ఎనర్జీ గెయిన్ అంటే ఎంత ఎనర్జీ మనం యూటిలైజ్ చేసుకున్నాం టు దట్ ఆఫ్ ది ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్, అంటే ఎంత ఎనర్జీ మనకి సోలార్ కలెక్టర్ మీద పడింది, మనం ఎంత ఎనర్జీని యూస్ చేసుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ as a collector efficiency factor. Heat removal factor represents the ratio of the actual useful energy gain to the useful energy gain if the enter collector were at the fluid inlet temperature. Okay, so it depends upon the factors like inlet and outlet water temperature, the ambient temperature, area of collector. Okay, ఈ heat removal factor అనేది ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది అంటే ఇన్లెట్ అండ్ అవుట్లెట్ వాటర్ టెంపరేచర్, అంటే ఇన్లెట్ లో మనం ఎంత టెంపరేచర్ వాటర్ అని పంపిస్తాము, అవుట్లెట్ మనకి వాటర్ అనేది ఎంత టెంపరేచర్ వస్తుంది, ది ambient temperature అంటే సరౌండింగ్స్ లో ఉండే టెంపరేచర్. ఓకే, ఏరియా ఆఫ్ ది కలెక్టర్, ఆ కలెక్టర్ యొక్క ఏరియా, వీటి మీద ఈ హీట్ రిమూవల్ ఫ్యాక్టర్ అని డిపెండ్ అవుతుంది. Okay, we will discuss in the tomorrow class. Okay, solar air heater. Today I am stopping here. Okay, just introduction చూడండి solar air heater ki. Solar air heater is a device in which the solar energy
is converted into thermal energy to heat the air. So solar air heater అంటే solar energy ని thermal energy is converted into thermal energy to heat the air. So solar energy thermal energy గా కనెక్ట్ చేసి మనం ఏం చేస్తాం అంటే ఎయిర్ హీట్ చేస్తాం. సో ఓకే. However, the main challenge in this device is the poor heat transfer rate and low efficiency due to various losses. So మనకు వచ్చేసి మెయిన్ ఛాలెంజ్ మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి పూర్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అన్నమాట. అంటే పూర్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది మనకి హీట్ అనేది కూడా ఎక్స్కేప్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ లో ఎఫిషియన్సీ డ్యూ టు వేరియస్ లాసెస్. సో ఇది ఎఫిషియన్సీ అనేది కూడా వెరీ లో because of various losses. Solar air heating is a renewable energy heating technology used to heat or condition air for buildings or process heat applications. Okay, it is typically the most cost effective out of all solar technology, especially in commercial and industrial applications. So దీని వర్కింగ్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.